సమాధానం చెప్పకోకుండా తప్పుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు అడిగిన మాట నిజము అని ఒప్పుకోవాలి. ఈ 5 గ్రామాలు ఇవ్వడానికి అంగీకరించాడు అని ఒప్పుకోవాలి. లేదంటే తీర ప్రాంతంలో వాటా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖతతో ఉన్నారు అని అనుకోవాలి. మౌనం. అలాగే కృష్ణా జిల్లాలో వాటా ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉన్నారనుకోవాలి. టీటీడీలో కూడా వాటా ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది మాట్లాడకపోతే. ఇంకో మాట అన్నాడు, రెండు కళ్ళు నాకు అన్నాడు. తెలంగాణ ఆంధ్ర రెండు నా కళ్ళు. నేను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా నాకు 2 కళ్ళు లాంటివి అన్నాడు. అంటే సమానంగా చూసుకుంటానని ఏంటి నాకు అర్థం కదా. ఆ సందర్భం ఏమిటి? అఫ్ కోర్స్ మీ తెలంగాణలో మీ పార్టీ ఉండొచ్చు. దాన్ని మళ్ళీ బతికించుకోవడం కోసమో, దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవడం కోసమో మీరు తెలంగాణ కోరేటటువంటి అసంబద్ధమైన కోరికలకు అంగీకరిస్తారా? అంగీకరించరా? అంగీకరిస్తారో అంగీకరించో చెప్పాలి కదా. చెప్పుకోకుండా తెలంగాణ వెళ్ళి తెలంగాణలో వారి తెలుగుదేశం పార్టీ భవన్లో నాకు రెండు కళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు కూడా నేను మేలు చేస్తాను అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు అంటే ఈ జరిగినటువంటి విషయాలన్నీ కూడా నిజమే కదా అనేటువంటి భావన కలుగుతుంది. నిజమో కాదో మాకు తెలియదు. అసలు రహస్యం ఏంటంటే నాకు అర్థం కాలేదు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల మీద చర్చించుకోవడం రహస్యంలో అవుతుంది. బహిరంగం కావాలి కదా. మీరేం ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది జరిగింది అని రేవంత్ రెడ్డి గారు, ఇది జరిగింది అని చంద్రబాబు నాయుడు గారు పాయింట్ టు పాయింట్ చెప్పాలి కదా. మీరు చర్చలు జరిగితే ఇది అడిగారు మేము ఇస్తామన్నాము, ఇది అడిగారు మేము వద్దన్నాము అని చెప్పాలి కదా. చెప్పకోకుండా రహస్యంగా దాయవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? దీన్ని ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు నాకు 2 సమానమే. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి మర్చిపోవద్దు. 2 సమానం అయితే మీ పార్టీ పరంగా చూసుకోండి. కానీ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ కూడా నాకు సమానం అనేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారంటే ఏదో ద్రోహాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు చేయబోతున్నారు అనే నిర్ధారణకి వాళ్ళ ప్రజలు మేధావులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు సమాధానం చెప్పండి. ఈ ప్రశ్నలకు సమాధానం వాలంటరీగా చెప్పాలి. లేదా మేము అడుగుతున్నామని చెప్పండి. చెప్పం మేము కామ్గా ఉంటామంటే మీరు మా ఇష్టం వచ్చింది అనుకోవాలి, జనం ఇష్టం వచ్చింది అనుకోవాలి. ఈ హిందూలో రాసింది నిజం అనుకోవాలి, మీడియాలో వస్తున్నటువంటి వార్తలన్నీ నిజమని అనుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. మౌనం అర్ధాంగీకారం అన్నారు. ఈయన అడిగినా చెప్పట్లేదంటే ఫుల్ అంగీకారంగా భావించవలసి ఉంటుంది అనేది మీరు గ్రహించాలి. ఇది సరైనటువంటి విధానం కాదు. అఫ్కోర్స్ మీరు మంచి ఉత్సాహంగా ఉన్నారు, గెలిచారు కాబట్టి. తెలంగాణకి వెళ్ళి మీరు ఏదో ప్రదర్శన చేయాలని, ఊరేగింపు చేయాలనో, రేవంత్ రెడ్డిని కలవాలనో అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు మీ శిష్యుడు గురువు మాకు తెలియదు, కానీ మీకు ఆ చదువు ఉంది కాబట్టి ఏదో సాధిస్తారని చాలా మంది అనుకున్నారు. సాధించకపోగా మీరు వదిలేసి మన హక్కుల్ని వదిలేసేటువంటి పరిస్థితి వస్తుంది అనేది ఇవాళ భయపడుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.